తోనే వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. సో దట్ రైట్. ఇక వీటితో పాటు మరొక కీలకమైన డెవలప్మెంట్ కూడా వచ్చింది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించి కూటమితో మిత్రపక్షాలతో కలిసి అద్భుతమైన విజయం సాధించి సొంతంగానే 135 స్థానాల్లో గెలుపొంది కూటమితో 164 సీట్లను సాధించిన తెలుగుదేశం పార్టీ సడన్గా మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఇంకొక సడన్ డెసిషన్ కూడా అనౌన్స్ చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చేసింది. వెంటనే అచ్చెన్నాయుడు గారికి కీలకమైన వ్యవసాయ అండ్ మార్కెటింగ్ లాంటి శాఖలు అచ్చెన్నాయుడు గారికి ఇస్తూ వెంటనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన తప్పిస్తూ గాజువాకలో 95,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీతో గెలుపొందిన పల్లా శ్రీనివాసరావుని యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావుని ఆయనని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రకటన అధికారికంగా ఇంక రాలేదు, కానీ డెసిషన్ తీసుకున్నట్టుగా మనకి పార్టీ అధికారికంగానే చెప్పింది. సో ఈ మార్పు పైగా యువకుడు కూడా అంతా 50 లోపే ఉంటాడు. 44 55 ఉంటాయా తెలియదు, అలా కనిపిడు. ఎనీవే యంగ్స్టర్. సో ఇంత సడన్గా ఆ డెసిషన్ కూడా ఎందుకు వచ్చింది అనేది కూడా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.